నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ జనసేన పార్టీ నుంచి లాస్ట్ టైం పోటీ చేసిన మాజీ పోటీ చేసిన ఒక ఎమ్మెల్యే అనుకోవచ్చు, అదేవిధంగా ఇప్పుడు సీటు దక్కలేదని వైసీపీ పార్టీలో చేరిన పోతిని మహేష్ అని ఎవరైతే ఉన్నారో విజయవాడ క్యాండిడేట్, ఆయన పవన్ కళ్యాణ్ మీద చాలా ఆరోపణలు అయితే చేస్తున్నారు. టీడీపీలో కలిసిన తర్వాత మీకు చాలా ఆస్తులు వచ్చాయని, అదేవిధంగా పార్టీ అకౌంట్లో కూడా కొన్ని వందల కోట్ల ఆస్తులు పెరిగాయని, నాదెండ్ల మనోహర్ కారు విలువ దాదాపు 3 కోట్ల మేర కారు విలువ ఉందని, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు మీకు ఎలా వచ్చినాయని ఆయన ప్రశ్నించడం అయితే జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు ఎవరైనా రాజకీయాలకు వస్తే వాళ్ళకి ఇప్పుడు మనకు ఉన్న వెసులుబాటు ఏంటంటే వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనైతే శాలరీస్ బాగున్నాయి ఎమ్మెల్యేస్కి. వేరే తెలంగాణలో కూడా శాలరీస్ బాగున్నాయి, వాళ్ళ ప్రివిలేజెస్ ఉన్నాయి. ఒకప్పుడు పూర్వకాలం ఇలాంటివి ఏం లేకుండే కదా. చాలామంది సింపుల్గా ఒక సైకిల్ మీద వెళ్ళి శాసనసభలు కానీ సమావేశాలకు అటెండ్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు అని ఉండే, అతను సైకిల్ పైన వెళ్ళి శాసనసభ సమావేశాలకు అటెండ్ అయ్యే అలాగే చాలామంది ఉన్నారు అట్లా. అయితే ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ చేంజ్ అయింది. ఇప్పుడు ఎవరు వెళ్ళినా శాసనసభలకు వెళ్తుంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ కంటే ఎక్కువ కాన్వాయిస్ మెయింటైన్ చేయడం, కార్స్ మెయింటైన్ చేయడం, ట్రాఫిక్కి ఇబ్బంది పెట్టడం. వాళ్ళు వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు చేపట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు అతను ఒకప్పుడు మహేష్ గారు జనసేన పార్టీలో ఉండే, ఆయన అన్ని దగ్గర నుండి అబ్జర్వ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అయితే పవన్ కళ్యాణ్ గారి విషయంలో అంత ఆల్ ఆఫ్ సడన్గా ఓన్లీ పార్టీలో చేయడం వల్ల అతనికి డబ్బులు ఎక్కువైనాయి, ఆస్తులు ఎక్కువ వచ్చినాయి అనేది అది అంత పెద్ద ఆధారపూరితమైన ఆరోపణ కాదు, అది నిరాధారమైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, నేను ఒక సినిమాలలో నేను ఒక హీరో పాత్ర పోషిస్తే నాకు కొన్ని కోట్ల రూపాయల రెమ్యునరేషన్ వస్తుంది. నాకు రాజకీయాలకు రావాలని అంటే దాంట్లో వచ్చింది నాకు ఇన్కమ్ తక్కువనే. నేను ఒక నేషన్ వైడ్ క్రేజ్ ఉన్న ఒక మార్కెట్ ఉన్న హీరోని, నాకు కొన్ని కోట్ల రెమ్యునరేషన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అతను ఓన్లీ పొలిటికల్ అన్నప్పుడు పొలిటికల్ పార్టీకి కొన్ని ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన ఆ ఫండ్స్ని ఏ విధంగా ప్రజల నుండి కూడా ఫండ్స్ వస్తుంటాయి వాళ్ళకి. ఆ ఫండ్స్ని ఆయన ఏ విధంగా దాన్ని చేసుకుని పోతున్నాడు. ఇప్పుడు కార్స్ అనేవి మనం చెప్తున్నాం కదా, మన ఇండియన్ పాలిటిక్స్లో అదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఎవరికి ఎక్కువ కార్స్ ఉండాలి, ఆ కార్ స్టేటస్ అయిపోయింది. చూడండి, దాంట్లో ఏ సామాజిక వర్గాన్ని చూడవద్దు. అట్లా ఎవరికైనా ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈవెన్ అప్పర్ కాస్ట్ పొలిటికల్ లీడర్స్కి అందరికీ ఈక్వలెంట్ స్టేటస్ కార్స్ ఉంది. అక్కడైతే స్టేటస్ సమానం అవుతుంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ సోషల్ స్టేటస్. కార్లు ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నారు. డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఏమొస్తున్నాయి అనేది వాళ్ళు ఒక హోదా ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని మేనేజ్ చేసుకోగలుగుతారు. దానిపైన దానికి దాన్ని ఒక నేరంగా భావించి దానికి ఎలా వచ్చింది అనేది మనకి అక్కడ అవకాశం తక్కువ. ప్రజాసేవలు ఉన్నారు కాబట్టి దాన్ని ప్రజాసేవను వాడుకొని వాళ్ళు చేస్తుంటారు. మామూలుగా మినిమం ఫార్చునర్ ఉంది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి, ఎంపీస్కి. ఇక దాని నుండి హై అండ్ కార్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు మామూలుగా సోషల్ మీడియాలో చిన్న చిన్న యాడ్స్ వస్తుంటాయి. ప్రజలేమో బస్సులో పోతుంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారి భార్యకు ఒక కారు, వాళ్ళ కొడుకు ఒక కారు, బిడ్డకు ఒక డిఫరెంట్ కార్స్ అక్కడ ఉండట్లా ఈ విధంగా జరుగుతుంది. అయితే ఆస్తుల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి పైన ఇప్పుడు ఇతను ఎవరైతే ఆరోపణ చేశారో మహేష్ గారు, అది పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి చేరిన తర్వాత పార్టీని పెట్టి డబ్బులు సంపాదించారు అనే విషయం పైన అది విచారణకు సంబంధించిన అంశం. అదే లీగల్గా ఆయన ప్రొసీడ్ అయ్యిందా, ఏదైనా పిటిషన్ ఫైల్ చేసిండా, దాన్ని బట్టి ఆ నిజానిజాలు బయటకు వస్తాయండి. అంటే అదేవిధంగా పోతిని మహేష్ ఏమన్నాడంటే, అల్లు అర్జున్ నీకన్నా చాలా బెటరు, అతను గుప్తదానాలు చేస్తున్నాడు, నువ్వు ప్రతిదానం చేసి అందరికీ గొప్పగా చెప్పుకుంటున్నావు అని బహిర్గతంగా ఆయన మీద కాంట్రవర్సీగా మాట్లాడుతుండే జరుగుతుంది. దానికి మీరేమంటారు? అంటే సార్, ఇది ఇప్పుడు నాకు ఇక్కడ లాజికల్గా ఏమర్థమైందంటే, ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ప్లస్ అవుతుంటాయి. ఎందుకంటే ఆయన విమర్శ చేస్తే ఆయన ఎప్పుడు పబ్లిక్ నాలుకల పైన ఆయన ఎప్పుడు ఉంటాడు. దానివల్ల పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తలేదని కాదు, ఇప్పుడు డైలీ ఒక సినిమా పవన్ కళ్యాణ్ గారి గురించి యూట్యూబ్లో వస్తుంది, విమర్శలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ గారిని కంపేర్ చేస్తున్నారంటే, అల్లు అర్జున్ గారు ఆయన ఫిలిం స్టారు, ఆయన సర్వీస్ చేస్తున్నాడు, ఆయన విధంగా సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాడు ఆయన.
ఎక్కువ దానాలు చేస్తున్నాడు. ఈవెన్ ఇక్కడ కూడా ఫండింగ్ చేస్తున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి అనేది ఒకటి టాక్ వచ్చింది, ఒక రూమర్ అక్కడ క్రియేట్ అయింది. చేస్తుంటారు, వాళ్ళ రిలేషన్ ఉంది కాబట్టి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు చేయాలని ఇప్పుడు అవకాశం ఉంది అక్కడ. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా చెప్పింది ఎవరికి కావాలి, ఈ ఇప్పుడు సినిమా స్టార్ ఇమేజ్ కానీ అందరు కానీ, ఎందుకంటే రాజ్యాధికారం మెయిన్. ఇక్కడ రాజ్యాధికారం గురించి అందరు ప్రయత్నం చేస్తారు. చాలామంది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ, ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలు అందరూ, ఆల్ గ్రూప్స్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ది పొలిటికల్ పవర్. ఇప్పుడు దీంట్లో పొలిటికల్ పవర్ రావాలంటే ధనమే మూలం, అక్కడ డబ్బులు సంపాదించుకోవాలి. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భం ఏంది, మహేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మారిన తర్వాత, పార్టీ కంటే ముందు అతను డబ్బులు, పార్టీ పెట్టిన తర్వాత ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఇవి చాలామంది పార్టీలోకి వచ్చిన తర్వాత లగ్జరీస్ మెయింటైన్ చేస్తున్నారు అనేది, కానీ వాళ్ళకున్న నేపథ్యాన్ని ఆల్ ఆఫ్ సడన్గా ఎవరు చేయరు, స్లోగా వస్తుంది. కాబట్టి అది అలాంటి విమర్శలు చేయడం వల్ల అదేం లేదు, ఆరోపణలు ఉంటాయి. ఇప్పుడు అలాంటివి లేవు కదా. ఇప్పుడు ఆయనను పెద్ద ఆర్థిక నేరాల కింద మనం పరిగణించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నాయి కొన్ని లిక్కర్ స్కామ్స్ అలాంటివి, దాంట్లో ఆ కేటగిరీ కిందకి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి ఏదో ఆయన పైన ఎంక్వైరీ చేయాలి, విచారణ చేపడాలని అవకాశం లేదు. దట్స్ ఏ కామన్. ఇప్పుడు ఆయనకున్న నేపథ్యాన్ని బట్టి, ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి ఆయన కంపల్సరీ అలాంటివి చేసుకునే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక్కటి పరిమితం కాదుగా, మరి ఆయన అంతర్జాతీయ వ్యాప్తంగా ఆయన వివాహాలు చేసుకున్నాడు, డైవర్సులు కూడా ఇచ్చిండు, అన్ని విధాలుగా ఆయనకు అవకాశం ఉంది. బట్ ఆయన ఒక లీగల్గా అన్ని సిస్టమేటిక్గా చేసుకుంటున్నాడు అని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు అదే పోతిన మహేష్ మొన్నటిదా జనసేనలో ఉండి, నేను జనసేన పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్తే కొబ్బరి వాణం ఖర్చుతో నా చేయి నరికేమని చెప్పాడు అదే పోతిన మహేష్. ఇప్పుడు అదే పోతిన మహేష్ వైసీపీ పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారి మీద మరియు జనసేన పార్టీ నాయకుల మీద విమర్శలు అయితే చాలా అతి దారుణంగా చేస్తున్నాడు. దానికి మీరేమంటారు? అయితే ఇప్పుడు పోతిని మహేష్ గారి గురించి ఎక్కువ టాపిక్ నడుస్తుంది. పోతిని మహేష్ గారు ప్రతిసారి లైమ్ లైట్లో, సోషల్ మీడియాలో, న్యూస్లో ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు సామాన్యుల గురించి విమర్శిస్తే అక్కడ మీడియా ఆకర్షించలేరు కదండి. పోతిని మహేష్ గారు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మీడియా కూడా, ఎందుకంటే ఆయనకు తెలుస్తుంది, ఆయన దగ్గరుండి చూశాడు కాబట్టి, ఆయనతో పొలిటికల్ జర్నీలో ప్రయాణించాడు కాబట్టి ఆయనకు అక్కడున్న మూలాలు ఏంటి, సీక్రెట్స్ ఏంటివి, అది ఏందని ఆయనకు అవగాహన ఉంటుంది కాబట్టి మీడియా కూడా ఆయన చుట్టూ ఉంటుంది. ఆయన చేసిన స్టేట్మెంట్స్ని ఒక మంచి ఇంపార్టెన్స్ అనేది ఏర్పడుతుంది. కానీ వాస్తవాలు అనేవి ఇక్కడ నా అనాలిసిస్ ప్రకారము అవి ఏమి పవన్ కళ్యాణ్ గారికి అవి పెద్దగా ఆయన పైన ప్రభావం చూపని భావిస్తుంది. అంటే అదే పోతిన మహేష్ ఏమంటున్నాడంటే, ఒక ఇంట్లో దాదాపు ఒక 800 కోట్ల మేర పవన్ కళ్యాణ్ గారికి సీక్రెట్గా డబ్బు చెల్లించారని అంటున్నారు టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఒక 800 కోట్లు సీక్రెట్గా డబ్బు చెల్లించారని అట్లా ఆరోపణలు అయితే వస్తుంది. దానికి మీరేమంటారు? 800 కోట్ల రూపాయలు టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ చెల్లించారు. ఏ ఈక్వేషన్ చెల్లించారు? ఇప్పుడు మామూలుగా అంటే దాన్ని అలాంటి ట్రాన్సాక్షన్ జరిగితే ఇప్పుడు ఈడీ ఈజ్ వెరీ యాక్టివ్, సిబిఐ ఈజ్ వెరీ యాక్టివ్, ఓకేనా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళపైన ఈడీలు కానీ జరగవు, ఎందుకంటే బీజేపీ అలయన్స్ ఉంది కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ అలయన్స్ ఉంది కాబట్టి వాళ్ళపైన జరిగే అవకాశాలు తక్కువ అనేది ఇప్పుడు జనరల్గా ఎవరికైనా ఒక సామాన్యానికి వచ్చే ఆలోచన. అయితే 800 కోట్లు ఏ విధంగా జరిగినాయి, ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, నగదు రూపంలో జరిగిందా, ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిందా, లేకపోతే ఇప్పుడు పొలిటికల్ బాండ్స్ అని ఒకటి వచ్చింది ఆ విధంగా జరిగిందా, ఏ విధంగా జరిగింది అనేది అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. చెప్తే ఏదో ఊహాజనితమైన మాటలు చెప్పడం వల్ల అది ఓన్లీ పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత అది ఏ విధంగా జరుగుతుంది అనేది దాన్ని చూడాలి. దానికంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది, ప్రతి దాంట్లో ఒక నిఘా విభాగం ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి అంటే దానికి ఇప్పుడు జిల్లా కలెక్టర్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుండి ఎంత జరుగుతుంది, ఎన్నికల వ్యయానికి సంబంధించి ఎంత ఖర్చు చేస్తున్నారు, టోటల్ మోడర్న్ టెక్నాలజీ, సర్వేలెన్స్, సీసీ కెమెరాస్ అన్నిటిని ఉపయోగిస్తూ అబ్జర్వేషన్ ఉంది. ఇప్పుడు 800 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఆయన ఏ విధంగా చెప్తున్నాడు, ఏ విధంగా చేసినా కూడా అది కంపల్సరీ నిఘా విభాగం దృష్టికి వెళ్ళే అవకాశం ఉంది. అలాంటివి జరిగితే ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రంగంలోకి దిగి వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.